ఎన్ఎస్పిలో ఫేస్ ఆథెంటికేషన్ ఎలా చేయాలంటే, ముందుగా మనం మొబైల్లో చేయాలనుకుంటే ఫేస్ ఆథెంటికేషన్ ముందుగా మీరు ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ప్లే స్టోర్లో మనం ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ ఏంటంటే ఆధార్ ఫేస్ ఆర్డి అని చెప్పేసి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఆధార్ ఫేస్ ఆర్డి అని కనిపిస్తుంది కదా, అన్ఇన్స్టాల్ అనేది చూపిస్తుంది. నేను ఇన్స్టాల్ చేశాను. దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అదేంటి అంటే ఎన్ఎస్పి ఓటీఆర్ ఇది ఉంది కదా, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ను కూడా చూడండి, మళ్ళీ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎన్ఎస్పి ఓటీఆర్ అని టైప్ చేయాలి. ఇక్కడ ఎన్ఎస్పి ఓటీఆర్ అని టైప్ చేయగానే అది వస్తుంది, యాప్ ఓపెన్ అవుతుంది. చూడండి ఎన్ఎస్పి ఓటీఆర్ అని చెప్పేసి నేనైతే ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఓపెన్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే ఇక్కడ లాగిన్ అనేది ఉంది కదా, ఈ లాగిన్ రిజిస్టర్ చేసుకునే వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత కేవైసీ ఆథెంటికేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఫేస్ ఆథెంటికేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈకేవైసీ బై ఫేస్ ఆత్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది మనకు. ఎన్ఎస్పిలో ఫేస్ ఆథెంటికేషన్ చేయడానికి ఇలా ఎన్ఎస్పిని ఓపెన్ చేయగానే దాని తర్వాత ఇక్కడ మనకు రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు R25, దాని తర్వాత వచ్చేసి మనకు ఏదైతే రిఫరెన్స్ నెంబర్ వస్తుందో అది ఇలా ఎంటర్ చేయాలి. 0038662229. ఇక్కడ మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇలా సెండ్ చేయగానే ఓటీపీ వచ్చేస్తుంది. ఓటీపీ రాగానే మనం ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ వచ్చేసి 517189 ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా YR31E3 ఇది ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ నెక్స్ట్ అని వస్తుంది. నెక్స్ట్ రాగానే ఇక్కడ వస్తుంది. ఇది రాగానే ఇది అగ్రి కొట్టాలి. జస్ట్ అగ్రి కొట్టగానే మనకి ఇలా ఆప్షన్ అయితే ఇట్లా గ్రీన్లో రావాలి. అంటే ఇలా పెట్టుకొని గ్రీన్ రాగానే ఇక్కడ అక్కడ